హార్ట్ ఇష్యూ నడుస్తుంది. సో చాలా 15 సంవత్సరాల అనుబంధం ఏమి ఇది తనతో పాటు. జానీ మాస్టర్ ఏంటి ఇలా చేయడం ఏందని చెప్పి నాకు కూడా యువతి చేసిన ఆరోపణలు ఏంటంటే క్యారీవాన్ లో ఇలా చేశారు అనేసి తను అంది. దొరికినోడు దొంగ అండి, దొరకనోడు దొర. టాలెంట్ లేకపోవడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా, లేదంటే తొక్కేయడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా? వాళ్ళే మాస్టర్లు ఉండాలా, తోపిక ఎవడు ఉండద్దు. సంటి ప్రోగ్రాలు చెత్త ప్రోగ్రాలు చేయమాకని చెప్పి డైరెక్ట్ అన్నా. నేను ఇంకా గలీజ్ తిట్టినా. సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ ఫేమ్ అవుతున్న వాళ్ళతో బషీర్ మాస్టర్ స్టెప్స్ చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు? ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నాను, తప్పే ఉంది. వాళ్ళతో అవును కదా, అంటే మాట్లాడలే ఉంటున్నాయి కదా. ఆ డ్యాన్స్ చెయ్యి అనకపోతే ఏమంటారు? దాన్ని కూడా మీరు ఆ పెట్టరా అరే తలుపు పెట్టరా అంటే ఎవరైతే మీరు యాక్ట్ చేస్తున్నారో నటినట్ల బ్యాక్గ్రౌండ్ కుర్చీని మడతపెట్టి మెడలు తిరుగుతాయి అని అన్నాడు. మాడు కుర్చీ మడతపెట్టి దాని పాటలు ఎందుకు పెట్టుకురు? ఆ కాగితాలు అనగానే అంటే ఎంత చూస్తారు జనాలు. హాయ్ అండి, వెల్కమ్ టు అడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, బషీర్ మాస్టరు. ఇప్పుడు జానీ మాస్టర్ పైన యువతి లైంగిక వేధింపుల నేపథ్యంలో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ బషీర్ మాస్టర్, ఎలా ఉన్నారు? నమస్తే, చాలా బాగుంది. సో ఇప్పుడు మనకు ఇష్యూ హార్ట్ ఇష్యూ నడుస్తుంది. సో చాలా 15 సంవత్సరాల అనుబంధం ఏమి ఇది తనతో పాటు. సో అసలు ఎలా దాని గురించి మాట్లాడాలి? జానీ మాస్టర్ ఆయన బిహేవింగ్ అయితే నేను 15 years నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయన అయితే చాలా మంచోడు మనిషి. అంటే నేను ఆయనతో తిరిగిన అంటే దాదాపు ఒక 5-6 times కలిసాము. ఎక్కువ ఇక్కడ మన అపోలో హాస్పిటల్ దగ్గర స్టూడియోలో ప్రాక్టీస్కి వస్తుండే అనమాట. ఇక నేను కృష్ణానగర్ పోయేటప్పుడు మీ కృష్ణానగర్ కాడ మజీద్లో నమాజ్ చదువుకునే వాళ్ళం ఇద్దరం. నాకు ఆయనతోటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగా చాలా మంచోడు, హార్డ్ వర్కరు, ఓకే మంచి వర్కర్. కానీ ఇది నేను చూసే వరకు షాక్ అయిపోయాను అనమాట. జానీ మాస్టర్ ఏంటి ఇలా చేయడం ఏందని చెప్పి నాకు కూడా కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే అసలు మామూలు విషయం కాదు. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్గా. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఏమైంది, అసలు ఏంది అనేది నేను నిన్న ఆఫ్టర్నూన్ వరకు టెన్షన్లోనే ఉన్నా. ఇక ఏమైనా వాళ్ళు పోయి పోలీస్ అయితే కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఆ పోలీసులు కొంతమంది వాళ్ళ యూనియన్ మెంబర్స్ కొంతమంది ఇక ఉన్నారు, చూసుకుంటారు. యాక్చువల్గా ఆయన వచ్చి ఇంకా ప్రెస్ మీట్ ఎక్కడ బయట ఇవ్వలేదు కాబట్టి అసలు ఏం జరిగింది అనేది మనకి ఇంకా తెలియదు. యాక్చువల్లీ మనం అంటే చూస్తున్నాం ఈ మధ్య మీటూలు అని. సో అంటే అసలు ఎట్లా ఉంటుంది, ఆఫ్ ది కెమెరా ఎలా బిహేవ్ చేస్తారు? అంటే ఇప్పుడు షూట్స్కి వెళ్తే అక్కడ అసలు వాళ్ళకి టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్ని సాంగ్స్లలో హెవీ స్టెప్స్ ఉంటాయి, కొన్ని బాలీవుడ్కి వచ్చే వరకు కొంచెం లూజ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొంచెం పెద్ద హీరోలు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు, మన అల్లు అర్జున్ గారు, కొంచెం రామ్ వీళ్ళంటే వాళ్ళు సాంగ్స్ పడితే హెవీ స్టెప్స్ ఉంటాయి అనమాట. సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మాస్టరు, ఇద్దరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. పెద్ద సాంగ్ అనుకోండి, ఒక 100 members 200 members సాంగ్ అంటే 4 assistants ఉంటారు. వీళ్ళు ముందే కంపోజ్ చేసుకుంటారు, మాస్టర్ అసిస్టెంట్స్ ముందే కంపోజ్ చేసుకున్న తర్వాత గ్రూప్తో ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది హీరోలు ఎక్కువ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి రిహార్సల్ చేస్తారు. కొంతమంది టక్కన అక్కడే కౌంటింగ్ కొట్టే వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయితే లైవ్లో కొట్టేస్తారు అనమాట. వాళ్ళకి షూట్ చేసేటప్పుడు అంత టైం ఉండదు, అంత దృష్టి పెట్టుకోరు, అసలు ఉండనే ఉండదు టైమింగ్. అక్కడ ఎక్కువ వాళ్ళు ఏ షాట్ ఎలా వస్తుంది, ఏ షాట్ని ఎలా క్రియేట్ చేయాలనే టెన్షన్లో ఉంటుంది అనమాట. ఇంత ఉండదు. ఒకవేళ ఉంటే లంచ్ బ్రేక్లో అది కూడా మాస్టర్ వెళ్ళిపోయి జస్ట్ తినేసి జస్ట్ అట్లా రిలాక్స్ అవుతాడా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ బీజిఎం ఏం ఆడాలి, నెక్స్ట్ సెట్ ఎక్కడ, నెక్స్ట్ షాట్ ఏంటో ఉంటుంది. వాళ్ళకి టైం ఉండదు. టైం ఉంటే షూట్లు లేనప్పుడే తప్ప అంతకుమించి టైం సెట్లో అసలు పాసిబుల్ కూడా కాదనమాట. అది అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే అంటారు అక్కడ యువతి చేసిన ఆరోపణలు ఏంటంటే క్యారీవాన్ లో ఇలా చేశారు అనేసి తను అంది. సో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, నిజంగా ఉంటుందా? తను ఎలా ఉంటాడు జనరల్ గా క్యారీవాన్ లో? అంటే ఇప్పుడు ఏదున్నా తను పిలవాలనుకుంటే ఇప్పుడు ఇద్దరు అసిస్టెంట్ పిలవాలి, తనతో డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు మేల్ అసిస్టెంట్ ఫీమేల్ అసిస్టెంట్ పెట్టి మూమెంట్ ఏమైనా చూసుకుంటారు. ఆ క్యారవాన్లో కూడా అంత ప్లేస్ ఉండదు. ఇక చనువు, ఇప్పుడు చనువు ఎలా ఉంటుంది అంటే బాగా ఆ చనువును బట్టి
సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ఆ చనువులో మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మాస్టర్కి అండర్స్టాండింగ్, అమ్మాయికి అండర్స్టాండింగ్, మేల్ అండర్స్టాండింగ్, ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా అది వాళ్ళ అండర్స్టాండింగే బట్టి ఉంటుంది తప్ప కొన్ని మనం అంత కనుక చెప్పలేము వాడి గురించి అట్లా. అంటే ఇప్పుడు మీరు నేను విన్నాను ఇందాక, విభేదాలు ఉన్నాయి మాకు జనరల్గా అసోసియేషన్. యాక్చువల్గా మాది ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు డాన్సర్ కార్డు కోసం ట్రై చేశా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా డాన్సర్గా 2000లో దాదాపు ఒక 10 సార్లు ఆడిషన్కి పోయినా. నన్ను పొట్టి అని చెప్పి నాకు కార్డు ఇవ్వలేదు, హైట్ తక్కువ అని చెప్పి. 10 సార్లు ఆడిషన్కి పోతే కూడా మార్క్స్ వేశారు మంచిగా. నాకు ఓన్లీ హైట్ తక్కువ అని కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వకపోతే నేను చాలా బాగా, అంటే కార్డు కావాలని వచ్చిన ఆయన చాలా తిరగలేదు. నన్ను తీసుకొచ్చింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా తీసుకొచ్చిండు. ఆయన నన్ను ఖమ్మం నుంచి పట్టుకొచ్చిండు. ఇక్కడ ఆఫీస్ ఉండే, ఆఫీస్ కాడ ఆయన దగ్గర పోయి తిరిగి ఆయన కూడా కార్డు ఇప్పిమంటే, అప్పుడు సూర్య సినిమాకి సూర్య అనే మోహన్ బాబు గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్. అప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సార్ మీరు ఇప్పిలేరు కార్ అంటే అప్పుడు చెప్పిండు అనమాట, నేను కార్డు ఇప్పిలేను రా అని. ఇక తర్వాత ఆయనకి ఇప్పిలేడని ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత నేను ఎంతో చాలా ట్రై చేసిన, నువ్వు ఎందుకు కార్డు ఇవ్వట్లేదు నాకంటే హైట్ తక్కువ అంటారు. శేఖర్ ఏ హైట్ ఉన్నాడు, నాకంటే కొంచెం ఉంటాడు. దాంట్లో వాళ్ళ దాంట్లో నిక్సన్ మాస్టర్ ఫీల్ మై లవ్ సాంగ్ చేసిన ఆయన ఎంత హైట్ ఉంటాడు. వాళ్ళు కావాలని కొంతమందిని దృష్టిలో పెట్టుకున్నారు, మనసులో పెట్టుకుని తొక్కేస్తాను. నేను వచ్చింది సైడ్ డాన్సర్ కోసం, 50,000 కూడా కడతా అని చెప్పి అప్పుడు. కానీ నాకు కార్డు ఇవ్వలేదు. నాకు కార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, నేను చేసిన తప్పు ఏంటంటే 2002లో ఖమ్మంలో రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టా. ఖమ్మంలో చాలా పెద్ద ప్రోగ్రామ్. అప్పుడు 5,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ పెట్టి, నా బుద్ధి తక్కువ ఇక్కడ వాళ్ళని జడ్జిమెంట్కి తీసుకెళ్ళా. రమేష్ కపిల్ కన్నా అని. తర్వాత నెక్స్ట్ ఇంకోసారి పెట్టినప్పుడు ప్రెసిడెంట్ని తీసుకెళ్ళా. అప్పట్లోనే ఒక ఖమ్మం నిండా బషీర్ అంత జనం నా అంటే మస్తుండే. అభి సినిమా హీరో కమలాకర్ గారు గెస్ట్కి వచ్చిండు. వచ్చిన తర్వాత వీడికి ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ గమనిస్తారు కదా, తెలుసు కదా మీకు. అందులో కూడా నీ ముస్లిము, కార్డు ఇవ్వమంటే ఎంత తిరిగినా కార్డీలే. అప్పుడు కార్డు ఇవ్వకపోతే నేను షూటింగ్ చూడటానికి వెళ్తుంటే, అప్పుడు ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి సాంగ్ నడుస్తుంది. గరం గరం బేలుపూరిని ప్రభుదేవ్ మాస్టరు, శ్రీకాంత్ గారు, కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ గారు. నేను పోతుంటే చూశానమాట. చూసి ఏ బాబు ఇట్రా అని పిలిచాను నన్ను. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఎవరేమో అబద్ధం అనుకున్నా అని నేను పట్టించుకోను. చూసిన తర్వాత మాస్టర్ నమస్తే అని మాస్టర్ అంటే, నువ్వు మొలల మీద డ్యాన్స్ వేస్తావు కదా అన్నారు. అవును సార్ అన్న. నేను ఇట్లా టేబుల్ కొట్టుకున్న పైన మొలలు ఉంటాయి అనమాట, ఆ మొలలకి లెగ్స్ తోటి డ్యాన్స్ చేసేవాడిని. అప్పుడు వీసా టీవీ ఉండే. అప్పుడు వీసా టీవీలో నా లైవ్ ఎక్కడ చూసారు అని, నీకు ఏందమ్మా ఇక్కడ తిరుగుతున్నాయిందంటే, సార్ నాకు కార్డు కావాలి సార్ అని చెప్తే, బంజారాహిల్స్లో స్టూడియో రా అని చెప్తే వెళ్ళా. అప్పుడు కొడితే కొట్టాలరా, 6 కొట్టాలరా అని సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే, ఏమైనా చేస్తావమ్మా అంటే అదే పాటకు నేను కూడా వేసిన. చాలా బాగా వేసావమ్మా, నా తరపున ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అంటే, సరే 2 డేస్ ఆగిరా అని చెప్తే పిలిపించారు. 2 డేస్ తర్వాత 50,000 ఇచ్చారు. ఎవరికి? అక్కడ ఉన్న పిఏకి. నెక్స్ట్ కట్ చేస్తే మా సినిమా డైరెక్షన్కి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఎవరు తిన్నారో కూడా ఇంతవరకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి కట్ చేస్తే నాకు కార్డు రాలే. తిరిగి నా రేపు అడిగితే, ఎల్లుండి అడిగితే, ఎన్ని సంవత్సరాలు అడిగినా కూడా కార్డు ఇవ్వలే. అట్లా ఏజ్ పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోయింది. చక్రి గారు కూడా చనిపోయారు. తర్వాత డీ ప్రోగ్రాంలో చేసిన తర్వాత కొన్ని తెలిసిన ముంబైలో కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తున్నారంటే, డైరెక్ట్ ఒక పెద్దవాళ్ళు, నేను శ్రీమంజునాథ సాంగ్ చేసేవాడిని ఇట్లా నామాలు పెట్టుకొని, నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నీకేమైనా హెల్ప్ కావాలా బాబు అంటే, సో నాకు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నా. 2.5 lakhs వాళ్ళు ఇచ్చారు నాకు. పోయి బాంబే పోయి కార్డు తెచ్చుకున్నా. కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా ఇక్కడ మమ్మల్ని సాంగ్ చేయనిలే. ఎందుకని? బాంబే కదా, నువ్వు బాంబే కార్డు కదా, అలా చేస్తారన్నమాట. అంటే వాళ్ళ కంట పడితే వాడు కథమే. నేను ఒక్కడనే కాదు, ఒక హరినాథ్ రెడ్డి ఏంటి, ఒక సందీప్ మాస్టర్ ఏంటి, ఒక బెన్నీ మాస్టర్ ఏంటి, నేనేంటి, రాజు ఏంటి, సీను ఏంటి, కెవిన్ ఏంటి, అంతమంది. అందుకోసం మేమందరం కలిసి తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ యూనియన్ పెట్టినాం. ఇవన్నీ జనాలకి అవపడవు, వినపడవు. ఏదో చెప్తున్నాడులే, మాకేం అవసరం, మీకు చెప్పాల్సిన అవసరం అది. అంటే ఇప్పుడు ఎవరెవరు, అంటే మీరు అన్నారు కదా ఇట్లా తొక్కేస్తున్నారు అనేసి, ఇక పేర్లు అంటే ఇక అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అంటే, ఎవడి పాపం వాడికి తగిలేసింది ఆల్రెడీ, అందరికి పాపం తగిలింది, అందరూ అనుభవించేశారు. ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా, నేను కొరియోగ్రాఫర్ కాకపోయినా కానీ సోషల్ మీడియాలో 10 మందికి హెల్ప్ చేస్తున్నా, 10 మందికి సపోర్ట్ చేస్తున్నా, 10 మందికి వీడియోలు చేస్తున్నా, డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తున్నా, నా అంత దానం నేను చేస్తున్నా. అంటే ఏం పాపం తగిలింది?
ఎవడు పెద్ద కాలేదు. ఇప్పుడు నేను నిన్ను నెడతా, నువ్వు పెద్ద అయితే కదా నాకంటే కావాలిగా. ఇప్పుడు నువ్వు నన్ను పడేసినావు, నాకంటే పెద్దోడు అయినావా? ఇటు నన్ను పడేసినావు, నువ్వు పెద్ద కాలే, అందరు సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నాడు, నన్ను తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తా అని ఉన్నాడా? పాపం తగిలినట్టే. అది నేను చేసిన పాపమా వాళ్ళు చేసిన పాపమా అని కాదు. ఎప్పుడైనా మనకు చేతనైతే ఒకటికి హెల్ప్ చేస్తానా, లేకపోతే మూసుకోవాలి. నా ఇండస్ట్రీ, నా సిచ్యువేషన్లో అయితే నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా నా మీద అన్యాయం చేశారు. మీరు ఎప్పుడు మాట్లాడారు రీసెంట్గా జానీ మాస్టర్తో? ఎలా ఉంటుంది మీకు? జానీ మాస్టర్ నాతో చాలా మంచిగా మాట్లాడతాడు. నేనంటే తనకి చాలా, నేను రేవ్ పార్టీలో కూడా ఆయన మీద జరిగినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు అయిపోయింది ఏందో అయిపోయిందండి. నేను ఇప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫరా కాలేను. ఆయనతో గొడవలు పెట్టుకుని ఆయనతో చికా చేసుకుని లాభం ఏంటి? ఉన్న రోజులు మంచిగా ఉండాలి, పోయే రోజు మనం ఏం తీసుకోలేం, అవునా కదా? ఒక మంచి పేరు తప్ప అదే ఆలోచిస్తాం, అంతకు మించి వేరే ఏం లేదు. అంటే మంచి సపోర్ట్ చేయాలి అంతే. అది ఇప్పుడు ఆయన చెడు చేసినని తెలిస్తే ఆల్రెడీ ఆ చెడు చేసిన దానికి పోలీసు వాళ్ళు శిక్షిస్తారు, మనం ఏం చేయలేం. అంతే, చేస్తే దేవుడు ఇవ్వాలా లేదా పోలీసు వాళ్ళు ఇవ్వాలా, అంతకుమించి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి ఆయన మీద ఇది పెట్టి అది పెడితే మనకేమైనా వస్తుందా? వస్తే ఒక రోజు పేరు వస్తుంది అంతే. నెక్స్ట్ 5 రోజుల తర్వాత గుర్తే ఉంచుకోరు, ఇది అయిపోయి వేరే ఇష్యూ వచ్చి అంతే. అంటే ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండేది? ఆయన యాటిట్యూడ్ అయితే చాలా మంచి మనిషి అండి. ఇదివరకు స్మోకింగ్ అలవాటు బాగుండే, అది కూడా మానేశాడు. ఇప్పుడు చాలా మంచి సాంగ్స్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్కి ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కావటం నాకైతే చాలా హ్యాపీ. అది మీ విషయానికి వస్తే బషీర్ మాస్టర్ ముక్కుసూటితనం, ఓకే. ఇంకొకటి ఒక షోలో మిమ్మల్ని ఒక జడ్జి ఉండి నువ్వు ఇట్లా ఉంటే ఎదగలేవు అనేసి టాపిక్. అంటే మీకు టాలెంట్ లేకపోవడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా, లేదంటే తొక్కేయడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా? అంటే ఇప్పుడు మనం ఒక షోలో చేస్తామండి. ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా ఎంత పెట్టుకున్నాం మనం? అది ఎంత అమౌంట్? దానికి ఆపరేటర్ లేకపోతే పని చేస్తుంది? అది చేస్తుందా? కొరియోగ్రాఫర్ అనేవాడు కూడా కంటెస్టెంట్ ఉండాలి కంపల్సరీ. కంటెస్టెంట్ అండర్స్టాండింగ్, కొరియోగ్రాఫర్ అండర్స్టాండింగ్ ఉండాలి. కెమెరాకి కూడా అంతే, కెమెరా మ్యాన్ ఉండాలి. కెమెరా మ్యాన్ లేకపోతే కెమెరా పని చేయదు. నా సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు జానీ, నాకు ఈయన మాస్టర్ ఉండే రాకేష్ మాస్టర్, నేను ఉండే. ఆయనకి నాకు సిచ్యువేషన్లో సెట్ కావట్లే. ఆయన ఏంటంటే పగులు మొత్తం ఎటో వెళ్తున్నాడు, నైట్ మొత్తం వస్తున్నాడు, మేము అలసిపోయి పడుకుంటున్నాం. ఆ టైంలో మేము ఎట్లా చేసుకుంటాం? అప్పటికే ప్రాక్టీస్ చేసేసుకుంటున్నాం సాంగ్స్. ఆయన ఏంటంటే నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే చేయాలంటే ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మంది కూడా నచ్చాలి కదా. నేను ఆ ఒక్క షోయే నాకు కొత్త కాదు. నేను రామోజీ ఫిలిం ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు సింగిల్గా పోయి ప్రైజులు కొట్టుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ డీ ప్రోగ్రామ్ కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే నా అమ్మ అడిగింది నన్ను, నువ్వు ఎందుకు చేయట్లేదు నాన్న అంటే, ఉదయభాను వీళ్ళందరూ నాకు చాలా క్లోజు. నేను గుండు హనుమంతరావు గారి దగ్గర 15 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేసిన. తెలుసా గుండు హనుమంతరావు గారు అంటే? 3 నామాలు పెట్టుకొని శ్రీ మంజునాథ సాంగ్ చేసేది. చిట్టి బాబు గారిని ఎవరినైనా అడగండి, బషీర్ మంజునాథ బషీర్ అంటే తెలవనోరు లేరు. ఆయన దగ్గర 1500 ఇచ్చేటోడు, 15 సంవత్సరాలు పనిచేసిన. మిమిక్రీ రాజు, నేను మహిమ్మధు అంటే ఇప్పుడు బలగం సినిమాలో పెద్దన్న క్యారెక్టర్ చేశాడు, ఐడియా ఉందా మీకు? వాళ్ళు మీ ముగ్గురం గుండు హనుమంతరావు గారికి ప్రియమైన శిష్యుళ్ళం. వీళ్ళందరూ పరిచయం. వాళ్ళని అడిగి కూడా డీలో చేస్తామంటే సరే అన్నారు. చేసిన తర్వాత మంచిగా చేస్తుంటే, మంచిగా చేసేవాడికి పుల్ల పెడితే అంటే నీకు పేరు రావాలి, మేము రావద్దా? ఎవడైనా ఒకటే. ఇప్పుడు ఈ చెయ్యి గురువు, ఈ చెయ్యి కొరియోగ్రాఫర్, ఇది కొడితేనే చప్పట్లు వచ్చేది. మాకేం అవసరం? ఆమె ఎంత తోపు అయితే మనుషుల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం. ఇప్పుడు ఫస్ట్ సాంగ్లోనేమో నువ్వు తోపు అన్నావు, సెకండ్ సాంగ్లోనే అంటే నీకు అప్పుడే అర్థమైపోతుందా? అట్లా నాకు అక్కడ నచ్చలే. D1 సూపర్ హిట్, D2 చెత్త, మీకు ఆర్గనైజింగ్ రాదు, ఏం రాదు, ఇలాంటి ప్రోగ్రాలు చెత్త ప్రోగ్రాలు చేయమాకని చెప్పిన డైరెక్ట్ అన్నా. నేను ఇంకా గలీజ్ తిట్టినా. అక్కడ వాళ్ళు అందరు నన్ను కొడతా అన్నారు, మీద చేస్తే చేయడం ఎట్లుంటుందా అని చెప్పిన. అక్కడి నుంచి ఇడిచిపెట్టేశారు నన్ను. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ఖమ్మం పోయి డైరెక్ట్ పోయి ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుని సాంగులు చేసిన. తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత ఉత్సాహ ఓపించిన తెలుగు యూనియన్ని. ఇప్పుడు స్టిల్ ఎవరికైనా కార్డు ఇవ్వాలి, రూల్ తెచ్చిందే నేను. పెద్ద ఇప్పుడు పొలక్ విజయ్ మాస్టర్ ఉన్నాడా? ఆయన ఎంత పొట్టుకుంటాడు? ఉండడా? నా హైట్గా ఉంటాడు. యశ్వంత్ మాస్టర్, వీళ్ళందరికీ కార్డులు ఇవ్వలే, నేనే ఇప్పించిన. అంటే ఆ రూల్ తెచ్చిన. ఇప్పుడు మాస్టర్ కార్డులు ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు గొడవలు జరిగేది కూడా అదే. పెద్ద కొరియోగ్రాఫర్లు కూడా కార్డులు ఇవ్వట్లే, డబ్బులు 6 లక్షలు కట్టుకుంటారంటే. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే మాస్టర్లు ఉండాలా, తోపిగా ఎవడు ఉండద్దు. తెలుగు యూనియన్లో 60 సంవత్సరాలు అయినా ఒకళ్ళ గ్రూప్లో ముసలోళ్ళు కావాలంటే వీళ్ళనే పెట్టుకోవాలా, వేరే డాన్సర్లను పెట్టుకోరుగా. అట్లా అది కావద్దు. అందరికీ వాళ్ళ కార్డు. నీ యూనియన్ దేనికి ఇచ్చేయి, నీకేం డబ్బులు పడుతున్నాయి,
వాడు కొరియోగ్రాఫర్ అవుతారా బిచ్చాలు కాదు అవుతారా నీకెందుకు అవన్నీ ఇప్పుడు ఈ ఐఫోన్ సార్ 13 ఇప్పటికి కూడా అమ్ముతారు ఎందుకంటే దీంట్లో దమ్ముందనేగా మరి అది ఎందుకు చేయట్లే ఆ రూల్ తెచ్చిందే నేను అలా అయితే ఇప్పుడు మరి ఒకప్పుడు అంటే తొక్కేసారని చేశారు ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ లో మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ మరి ఇప్పుడేవి సినిమాలు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్పండి పూర్తి ఇవ్వాలి అంటే ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో ఫేమ్ అవుతున్న వాళ్ళతోని బషీర్ మాస్టర్ స్టెప్స్ వేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు చెప్తా తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత డాన్సర్ కార్డులు చేసినాం తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొరియోగ్రాఫర్లు మీరు నాకు ప్రొడ్యూసరు నాకు ఒక సాంగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సాంగ్ చేస్తుంటే ఒక్క సాంగ్ నాకు ఇచ్చారు ఇంకొక సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు డైరెక్ట్ వాళ్ళతో ఏం చెప్తారంటే ఎందుకండి వాళ్ళతో చేస్తే సినిమా రిలీజ్ కాదు వాళ్ళ నాన్ మెంబర్స్ మీకు డైరెక్ట్ మన సెన్సార్లో పోయినప్పుడు నాన్ మెంబర్స్ని పెట్టుకుంటే మీకు సినిమా రిలీజ్ కాదు అట్లా అబద్ధాలు చెప్పటం అబద్ధాలు చెప్పి మాకు సాంగులు రాకుండా చేయటం ఇప్పుడు ఆఫీస్లో మట్టి ఒక సాంగ్కి ఎంతోమంది మాస్టర్లు పోతారు నువ్వు నాకు తెలుసు నువ్వు నాకు సాంగ్లు ఇచ్చిన తర్వాత కూడా నాకు సాంగ్ ఇవ్వలేదంటే అప్పుడు ఏమనుకోవాలి మాస్ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్కి హోరా హోరీ సినిమాకి జీవిత గారు ప్రొడ్యూసరు ఒక సాంగ్ ఇచ్చింది మాకు సాంగ్ చేసుకోండి దానికి డైరెక్టర్ ఎవరు మన తేజ గారు సాంగ్ చేస్తుంటే షూటింగ్ కాడికి వచ్చి కొట్టిర్రు గొడవ చేశారు వీళ్ళు తెలుగు యూనియన్ పెద్ద గొడవలేని అప్పుడు అందరు పేర్లు చాలా మంది అంటే ఒకడు ఎదగొద్దు అనమాట ఇప్పుడు తెలంగాణ యూనియన్ ఎందుకు పెట్టాలండి అంత అవసరం ఏముంది నువ్వు అందరికీ లైఫ్ ఇస్తే అందరికీ ఇవ్వాలి కార్డు ముంబై కార్డు ఉంది మాస్టర్ యూనియన్ వేరే డాన్సర్ యూనియన్ వేరే వాళ్ళు ఒక్కసారి పెడతారు ఇచ్చేస్తారు నీకు టాలెంట్ ఉంటే కొరియోగ్రాఫర్ అవుతాడు లేకపోతే అడుక్కుంటాడు అదే మరి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న డాన్స్ మాస్టర్లు మరి ఉన్నారా అందులో వాళ్ళు లేరు అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఈ మధ్య వచ్చారు వాళ్ళంతా మాకన్నా జూనియర్స్ కొరియోగ్రాఫర్లలో వాళ్ళు కూడా అప్పుడు కొరియోగ్రాఫర్స్లో ట్రై చేశారు మేము ట్రై చేసాము కానీ ఇంకా అనుకో ఫస్ట్ అడుగే తొక్కిరు అంతే ఇక లేకపోతే నేను మొన్న ఒక వీడియో అయినట్టే ఎవరు జాని ఎవరు శేఖర్ ఎవరు గణేష్ మొత్తం మేమే ఉండేటోళ్ళం ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళతో చేస్తున్నారు ఎందుకన్నారు ఇప్పుడు నేను ఫస్ట్ ఎవరితో చేస్తున్నారో చెప్పండి ఇప్పుడు నేను అందరితో చేస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ వాళ్ళు ఉన్నారు అందరు కత్తరపాప గుండె అన్నది వీళ్ళందరితో చేస్తున్నా ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పుకున్నట్టుండి తర్వాత టీవీ షోలు చేసేవాడిని తర్వాత చిన్న చిన్న ఈవెంట్లు చేసుకునేవాడిని నెక్స్ట్ స్టెప్ సంగీత్ కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని తర్వాత గుండు హనుమంతరావుతో ఈవెంట్లు చేసుకున్నా తర్వాత మళ్ళీ సంగీతులు కంటిన్యూ చేసేవాడిని తర్వాత మళ్ళీ కట్ చేస్తే కొన్ని సినిమాలు కూడా చేసిన ఇప్పుడు సంగీతులు చేస్తూ సోషల్ మీడియాలో రామరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళది ఒక లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ చేసినప్పుడు ఒక సాంగ్ 15 సెకండ్ల బిట్ ఉంటుంది నాన్ స్టాప్ అది టిక్ టాక్లో అనుకోకుండా పెట్టిన వీడియో మార్నింగ్ వరకు చూసే వరకు 15 మిలియన్ పోయింది ఆ వీడియో టిక్ టాక్లో ఇక దాంట్లో నాకు గుర్తింపు వచ్చింది ఇంకా దాన్ని నేను ఎట్లా చెడగొట్టుకుంటా అవును కదా సినిమా ఇండస్ట్రీలో మనం గుర్తింపు కోసమే వచ్చినాం రాలే టిక్ టాక్లో గుర్తింపు వచ్చింది ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో పోతుంది వ్యూస్ మస్తు ఎక్కడ చూసినా బషీర్ మాస్టర్ అని గుర్తొస్తుంది అప్పుడు నా పేరు ఇక నేను బషీర్ మాస్టర్నే పెట్టుకున్నా ఇంకా అందరు నేను కొరియోగ్రఫీ సాంగ్లో పోయేటప్పుడు బషీర్ మాస్టర్ అనేవాళ్ళు పెట్టుకున్నా అట్లా నాకు బషీర్ మాస్టర్ అని బిరుదు వచ్చింది సినిమాలు చేసిన సాంగులు చేసిన ఇప్పుడు ఎందుకు చేయొద్దని ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారో వాళ్ళకి డబ్బులు పెట్టి కొరియోగ్రాఫ్ చేస్తున్నా ఇంకా బాగా పేరు వస్తుంది ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నా తప్పే ఉంది వాళ్ళతో అయితే బిఎఫ్లో తీయట్లే కదా నేను అవును కదా అంటే మాట్లాడలే ఉంటున్నాయి కదా మాటలు ఎందుకు ఉంటాయండి మాటలు ఏముంటాయి చెప్పండి ఏం మాట్లాడండి అంటే మీ వీడియోలు చూస్తే ఏమున్నాయి మాటల్లో ఒక మాట నాకన్నా మీకే తెలియాలి తెలుసు మేము అట్లాంటి మాటలు ఎక్కువ ఏం మాట్లాడడం 5, 6, 7 గో పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా మాట్లాడే మాట అదే ఇప్పుడు ఆ డాన్స్ చెయ్యి అనకపోతే ఏమంటారు ఇప్పుడు ఇట్లా గుద్దు అనకపోతే ఏమంటారు దాన్ని కూడా మీరు భూతద్దం మీద చూస్తే ఏదైనా సెక్స్ లెక్కనే పడుతుంది ఆ పెట్టు అరే తలుపు పెట్టరా అంటే పెట్టమన్నట్టేనా అది అర్థం చేసుకోవద్దు అట్లా ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టే ఉంటుంది అట్లా అది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ పట్టి మేము షూట్లు గట్టి కామను ఎవరైనా నడుస్తారు 5, 6, 7 గో నేను కాదు ఎవరైనా అంటారండి బషీర్ మాస్టర్ 5, 6 అంటే బూత్ జానీ పెద్ద కొరియోగ్రాఫర్ అంటే మంచిదా ఏడనేమండి ఇది
అంటే వాళ్ళకి ఎవరైతే మీరు యాక్ట్ చేస్తున్నారో ఆ నటినట్ల బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది మరి వాళ్ళు ఎందుకు ఫేమస్ చేయాలండి? నా కేకు నాకు అనగానే మిలియన్స్ వీడియోలు ఎందుకు చూడాలా? కేకు నాకు అనగానే బ్లాక్ చేస్తాం, ఫేమస్ కాదు కదా. అంటే వాళ్ళ ఫేమస్ అని మీరు సేమ్ కాదు. నేను అడిగేది ఏంటంటే ఐఫోన్ మంచిగా లేదు, దాన్ని ఎందుకు కొనాలి మరి అందరు? మీరు ఇప్పుడు మీరు డెవలప్ చేసినట్టేగా. కుర్చీని మడతపెట్టి మెడలు తిరుగుతాయి అని అన్నాడు. మాడు కుర్చీ మడతపెట్టి పాటలు ఎందుకు పెట్టుకోరు? అంటే ఇప్పుడు మీరు ఒక అంటే జనాల్ని ఫేమస్ చేసేది మీరే, వాళ్ళని ఫేమస్ చేసుకుని కింద పడేటోళ్ళని లేపితే కూడా నన్నే అంటారు. అంటే ఫేమస్ అయిపోయిన మీరు ఫేమస్ అవుతున్నారు కదా అని అంటున్నా. నేను ఫేమస్ అయిందండి, నేను ప్రొడ్యూసర్, నేను కొరియోగ్రాఫర్, డైరెక్టర్. నేను ఇప్పుడు నన్ను ఫేమస్ జనాలకి ఎక్కువ అవుపడుతున్నా, నా వాయిస్ వినపడుతుంది కాబట్టి ఫేమస్ అని మీరు అంటున్నారు. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాత ఉన్నాడు పాపం, ఆయన రోడ్ల మీద అడుక్కుంటుండు. అదే అడుక్కున్నటువంటి ఇదే మీడియా ప్రకారం చెప్తా, నేను తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేస్తా, స్టార్ని చేస్తాను నేను ఆయన్ని. అంటే వాడు అడక్క దెంగాలి అంతే. వాడిని స్టార్ని తీసుకొస్తే నేను పిచ్చేదాన్ని వాడిని. అది అట్లా తప్పండి ఎప్పుడైనా. నేనేమంటానంటే ఇప్పుడు వేరే అతన్ని కొత్తగా వచ్చే ఎంకరేజ్ ఎవరినైనా అండి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆ కాగితాలు అనగానే అంటాడు వాడు. అంటే ఎంత చూస్తారు జనాలు? మొత్తం కింద చూస్తే లక్షల లక్షల షేర్లా. అంటే కొంచెమైనా దండం పెట్టు. ఇప్పుడు నేను వినాయకుడి దగ్గర పోయి ఇట్లా దండం పెట్టినా 5 షేర్లు కూడా పోలే. ఓకే చెప్పండి, మీరు అట్లాంటి బూతి మాటలను ఎందుకు ఎంకరేజ్ చేయాలా అంటున్నా. ఇప్పుడు వాడే ఆ పాట ఇది తడి పోచమ్మ గుడి దేవుడు చెరువు కట్టమది నా మడి దున్నుమడి, ఆ పాట ఎన్ని మిలియన్స్ పోయింది తెలుసా? మంచి మంచి సాంగ్స్, లవ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోలు ఉన్నారు. అట్లాంటి సాంగ్ని ఎందుకు ఫేమస్ చేయట్లే? మంచికి వాల్యూ లేదండి, మంచికి వాల్యూ చచ్చిపోయింది. 11 సంవత్సరాల పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు తెలుసా? 11 సంవత్సరాల పిల్లగాడు గంజాయి తాగుతున్నారు. 11 సంవత్సరాల పిల్లగాడు ఎంత రేజ్ మీద పోయి చచ్చిపోతున్నారు. అది అలాంటి రోజులు. ఇప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ విషయానికి వస్తే, ఇప్పుడు ఆ కేసు వచ్చేసి చట్ట పరిధిలో ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒకరికి ఒక కోణంలో చూస్తారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న మాస్టర్కే ఓకే లైంగిక వేధింపులు అనుకుందాం. అవును. సో బట్ చిన్న చిన్న వాళ్ళపైన కూడా రేపు రావచ్చు కదా. అసలు దీన్ని ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా మీకు చాలా ఖరాబ్ అయిందండి. సోషల్ మీడియా చూసి అంతా నేర్చుకుంటున్నారు. చిన్న పోరగాలు కూడా సెల్లులు వాడుతున్నారు. అమ్మ నాన్న భయం ఎవరికి లేదు, తల్లిదండ్రి భయం ఎవరికి లేదు. తల్లి ఫోన్ చూడటమే, తండ్రి ఫోన్ చూడటమే, పిల్లగాళ్ళు ఫోన్ చూడటమే. ఎవడు చూసినా ఫోన్కి అతకపోతున్నారు. కాబట్టి ఇది ఇంకా సర్వనాశనం. ఇప్పుడు ఏదో పైనుంచి పడుతుందిగా, డైరెక్ట్ మన ఇండియాలో పడితే పీడా పోద్ది. అంత ఖరాబ్ అయిపోయింది ఇండియా అని చెప్తున్నా. నేను అడిగింది అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడొచ్చు అంటే ఎవరి వైపు చూడొచ్చు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారిది అయ్యి మనం వాటిని తీసుకురావాలంటే జానీ మాస్టర్ గారు వచ్చి బయట మాట్లాడితే, లేకపోతే అమ్మాయి వచ్చి బయట మాట్లాడితే దీని మీద మనం తప్పులు ఎత్తగలం. ఇప్పుడు మనం ఏం లేనిది జానీ మాస్టర్ రేపు చేసిండా, అమ్మాయి వచ్చి కావాలని చేస్తుందా, మనం అయితే ఏం చెప్పలేము. అది ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టాలా, లేకపోతే అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. పెట్టిన తర్వాత వాళ్ళకి పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దానికి లాయర్స్, జడ్జెస్ ఉంటారు, అవి మొత్తం మాట్లాడతారు. మనం ఏదో ఆయన మీద 10 రాళ్ళు వేసి, మనం ఏదో అమ్మాయి మీద 10 రాళ్ళు వేసి అయితే మనం చెప్పలేము. అది ఓకే. బషీర్ మాస్టర్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, లోకం మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంచికి వాల్యూ లేదు. మొత్తం ఎక్కడ చూసినా అంతా ఒక మంచి నెట్వర్క్కి వాల్యూ లేదు, మంచికి వాల్యూ ఎక్కడ లేదు. ఒకవేళ మంచికి వాల్యూ ఉన్నా 1-2 రోజులే. అది చెడుకి ఎక్కువ వాల్యూ ఉంది. అది అయితే ఇప్పుడు ఇటువంటి అంటే సినిమా అన్నిట్లో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఫోకస్ లో ఉంటారు. దొరికినోడు దొంగ అండి, దొరకనోడు దొర అంతే. సినిమా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమాలో ఒక్క చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని వాడుకునేటోళ్ళు 100 మంది కృష్ణానగర్లోనే ఉన్నారు లేరా? ఈ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్లు పెట్టి అవకాశం ఇస్తాను అమ్మాయిలతో వీడియో కాల్లో మాట్లాడేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు లేరా? మస్తు మంది. నేనే ఎన్నో కేసులు డీల్ చేసిన. అయితే ఇప్పుడు కేరళలో ఇప్పుడు ఇది ఎక్కువ ఉధృతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మన తెలుగు దాంట్లో ఇప్పుడు ఇట్లా అంటే అమ్మాయిలకు అన్యాయం జరగొద్దు ఇటు, ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క ప్రతిభను నిరూపించుకోవడానికి వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని చేయొద్దులే కదా. దాన్ని కూడా మనం ఒక అది అన్యాయం జరిగిందా కదా. మీరేం తీసుకుంటున్నారు దీని జాగ్రత్తలు మీ అసోసియేషన్ లో? అది అన్యాయం జరిగిందా లేదా ప్రెస్ మీట్ పెడితేనే తెలుస్తుంది. మనం ఏం చెప్పలేం. ఇప్పుడు జానీ మాస్టర్ అన్న బయటికి రావాలా, అది వస్తే అమ్మాయికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఆడ మా తల్లి కూడా ఆడదే, మా అమ్మ కూడా ఆడదే,
మా చెల్లె కూడా ఆడదే కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళకి సపోర్ట్ ఎవరైనా చేస్తారు. అంటే ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడతారా? అసోసియేషన్ ఉంటుందా? కంపల్సరీ దీనికి ఏమైనా మా చేస్తారా? అసోసియేషన్లో అనేది ఉండదు, కానీ నేను సోషల్ మీడియాలో ఒక అందరికీ ఒక అడ్వైజర్గా మాట్లాడతా. అసోసియేషన్ అంటే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి. మా అసోసియేషన్ నుంచి కూడా కొంచెం అమ్మాయికి ఏమైనా సపోర్టు, అమ్మాయికి కార్డు లేకపోతే మేము కొరియోగ్రాఫర్ కార్డు ఫ్రీ గీయటం కానీ, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో హెల్ప్ చేయడం కానీ చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ గారు, పిల్లగానే వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. మీరు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, త్వరలోనే మంచి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఏమంటాము స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.